గత 3 రోజుల క్రితం సింగపూర్లోని ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి గాయాలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సింగపూర్లో ఆసుపత్రిలో ఆయన కోలుకుంటూ ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మార్క్ శంకర్ ఆరింగ్ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశారని ఆయన తెలిపారు. అయితే ఇంకా కోలుకోవాలని చిరు తెలిపిన విషయం తెలిసిందే. ఆంజనేయ స్వామి దయతో కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పట్లాగే ఆడుకుంటాడని చిరంజీవి గారు ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మార్క్ శంకర్కు ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ప్రధాని మోడీ కానీ, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, హీరో జూనియర్ ఎన్టీఆర్ తదితరులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారికి ఈ టైంలో అండగా ఉంటామని వారు తెలిపిన విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా మార్క్ శంకర్ ప్రస్తుతం ఇంటికి వచ్చేయడంతో మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మార్క్ శంకర్ కోసం ఇప్పటికే సింగపూర్లో రామ్ చరణ్ ఉపాసన చేసిన పనికి మెగా అభిమానులు కూడా ఎమోషనల్ అనే విషయం తెలిసిందే. తాజాగా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలని రామ్ చరణ్ సింగపూర్లో చాలామందికి అన్నదానం చేయించారట. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారట పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు సానా డైరెక్షన్లో పెద్ద సినిమాలో నటిస్తున్న విషయం విదితమే.